ధ్యానం. ధ్యానం చేస్తే మీరు ఎవరుగా మారిపోతారు? దైవాలుగా మారిపోతారు. మీరు దైవాలుగా మారగలిగినప్పుడు దైవానికి అసాధ్యం అనేది ఏమన్నా ఉంటుందా? దైవానికి అసాధ్యం అనేది మీకు ఏమన్నా ఉండదు. సౌండ్ వస్తుందా? అట్లా. అయితే ఒక్కటే రిక్వైర్మెంట్ ఏంటి? మీరు దేవుళ్ళుగా మారాలి. అదే ముఖ్యం. మీరు దేవుళ్ళుగా మారాలంటే ధ్యానం యొక్క అంచులకి చేరాలి. అంటే ధ్యానాన్ని అంత ఇదిగా ప్రాక్టీస్ చేయాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్తున్నాను. ఏమన్నారు పత్రిజీ గారు? ఏమన్నారు? నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ధ్యానం కనుక పూర్తిగా కనుక చేసి ధ్యానం ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చిన తర్వాత, అంటే మనమే దైవాలుగా మారితే మనకి ఏమీ అసాధ్యం లేదు అని అనుకున్నప్పుడు, మీకు ఏదైనా జబ్బు చేస్తే దాన్ని తగ్గించుకోగలిగినటువంటి శక్తి కూడా మీకు వస్తుంది. ఎందుకు? మీరు దైవాలుగా మారారు కాబట్టి. దైవానికి ఎటువంటి అసాధ్యం లేదు కాబట్టి నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మీకు నో డాక్టర్? మీకు నో డాక్టర్ ఎప్పుడు? అది మీరు దైవంగా మారినప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్. నువ్వు దైవంగా మారినప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్. అలా కాకుండా నిన్నగాక మొన్న ధ్యానం మొదలుపెట్టి అరగంట సేపు ధ్యానం చేస్తే 10 నిమిషాలు కూడా మనం కరెక్ట్గా కనుక ఎటువంటి ఆలోచన లేకుండా ఉండి, నేను ధ్యానం మొదలుపెట్టాను, నాకు డబ్బు చేసింది, నేను డాక్టర్ని చూడను, నో డాక్టర్ నో మెడిసిన్ అని పత్రిజీ గారు చెప్పారు, నేను డాక్టర్ చూడను, మెడిసిన్ వద్దు అంటే డబ్బు తగ్గుదండి. అది పత్రిజీ గారు చెప్పింది సరిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామందిని విన్నాను నేను. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు నన్ను పక్కకు పిలిచి చెప్పారు, సార్ పత్రిజీ గారు ఇలా చెప్పారని చెప్పి ఎంతోమంది షుగర్లు ఇవన్నీ పెట్టుకొని నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పి తీసుకోకుండా కిడ్నీలు బాగొట్టుకొని, కాళ్ళు బాగొట్టుకొని, కళ్ళు బాగొట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళని మీరు అడ్రస్ చేయండి అని చెప్పి నాకు నిర్వాహకులు నన్ను పక్కకు పిలిచి చెప్పారు. కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అది కరెక్టు, పత్రిజీ గారిని తప్పట్లా. కానీ మీరు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు, నేను లక్ష్మణరావు గారు ఒక చోటుకి వెళ్ళాం. నాన్ వెజిటేరియన్ మీద ఎవరో ఆయన పేరు గుంటూరులో, ఆయన ఏమంటారు పేరు ఏదో అంటారు, ఆయన దగ్గర వెళ్ళి కూర్చున్నప్పుడు మాంసాహారాన్ని గురించి ఏదో వచ్చింది. నేను మాంసాహారం శాకాహారం లేదండి, మాంసాహారం తింటే ఏది ఉంటుందంటే పక్క ఒక ఉండి భక్త కన్నప్ప తెలుసా మీకు అని ఉంది. తెలుసు అండి అన్నా. నేను కాదు, లక్ష్మణరావు గారితో, భక్త కన్నప్ప గారు శివుడికి మాంసం తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టాడు కదండి, మరి శాకాహారం తప్పంటారు ఏంటండి అని అడిగాను. తప్పంటారు ఏంటి అని అడిగాను. ఒక్కసారి ఏం చెప్తారబ్బా చూద్దాం లక్ష్మణరావు గారు అనుకున్నా. లక్ష్మణరావు గారు తక్కువైన వాళ్ళ? చాలా కరెక్ట్ తల్లి. అదే భక్త కన్నప్ప శివుడికి కన్ను ఏదైతే కాళ్ళకి పెట్టి కన్ను తీసి కన్ను పెట్టాడు, ఆ విషయం గుర్తుందా అన్నాడు. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళగలిగినప్పుడు మాంసాహారమా శాకాహారమా అనేది ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. కానీ మనం ఆ స్టేజ్లో ఉన్నామా లేదా అని ఒక్కసారి ఆలోచించుకొని అప్పుడు మాంసాహారమా శాకాహారం అనేది ఆలోచించుకోవాలమ్మా అని చెప్పారు. అద్భుతమైనటువంటి సమాధానం కదా. అది లక్ష్మణరావు గారు అంటే, అబ్బా ఏమి చెప్పారు సార్ అన్నది వచ్చిన తర్వాత. అదేవిధంగా నో డాక్టర్ నో మెడిసిన్ అనగానే నిన్నగాక మనం ధ్యానం చేసి ఈరోజు నో డాక్టర్ నో మెడిసిన్ అంటే మనం మోసం చేసుకున్నట్టే. మీరు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎస్ కరెక్ట్, నో డాక్టర్ నో మెడిసిన్ కరెక్ట్. అది కూడా మీ ప్రారంధ కర్మని ఈ జీవితంలో వదిలేసి వచ్చే జన్మలోనైనా సరే అనుభవించి మళ్ళీ జన్మ ఎత్తాలనుకుంటే తగ్గించుకోండి.
నో డాక్టర్ నో మెడిసిన్. కానీ అనుభవించాలనుకుంటే అనుభవించండి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకో. కాబట్టి నో డాక్టర్ నో మెడిసిన్ అంటే అది అర్థం. నాన్ వెజిటేరియన్ కూడా. కాబట్టి ధ్యానం చేస్తే అటువంటి శక్తి వస్తుంది. అదే ఒక్కటమ్మా వాతంటే అది కాదు. ధ్యానంలో ఎలా తగ్గించుకోవాలి అది కూడా చెప్తున్నాను. ఇందాక అనుకున్నా ఏదైనా సాధ్యమనే చెప్పి ఏమనుకోవాలి తెలుసా? ఎట్లా చేయాలి తెలుసా? ఎలా మనం అనుకున్నవి సాధించుకోవాలి జీవితంలో? మంచి ప్రశ్న వేశారు. ఎలా? జబ్బులే కాదు, ఏదైనా డబ్బులు, లక్షలు, కోట్లు, ఇళ్ళు, పిల్లలకు పెళ్ళి, అబ్బాయికి ఉద్యోగం, ఏదైనా మీ ఇష్టం, ఏదైనా అడగండి. ఏది అడిగితే అది ఇస్తుంది ఇష్టం. ఎందుకంటే నాకు ఇచ్చింది. నాకు ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వదు? ఒకటి కాదు, ఏదో ఒకటి ఇస్తే ఏదో అదృష్టం వల్ల జరిగిందిలే. 2 ఇచ్చింది. ఫస్ట్ది పొరపాటు, రెండోది గ్రహపాటు, మూడోది ఇచ్చింది. 3 కాదు 4 అడిగా 4 ఇచ్చింది. 5వది అడిగా 5 ఇచ్చింది. 6వది అడిగా 6 ఇచ్చింది. ఇన్ని ఇస్తుంటే ఇక విశ్వాన్ని ఎలా నమ్మకుండా ఎలా ఉంటామండి? చివరికి అడిగి 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 విశ్వం ఇచ్చి 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 అడుగురా అంటే నాకే వద్దమ్మా. అడిగి 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 అలసిపోయాను. నువ్వు ఇచ్చి 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 అలసిపోలేదు, కానీ నేను అడిగి 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 అలసిపోయాను. నాకు ఇంకేం వద్దు, ఇప్పుడు ఎలా జరుగుతుందో అలా జరుపు చాలు అనుకునే స్టేజ్కి తీసుకొచ్చి నువ్వు ఓడిపోయావా నేను ఓడిపోయావా అని. నేనే ఓడిపోయా, నువ్వే గెలిచావు అని చెప్పి విశ్వం అడిగితే స్టేజ్కి వచ్చింది. కాబట్టి ఇలా అడిగినప్పుడు మీ అందరికి ఎందుకు జరుగుతుంది? అయితే ఎలా అడగాలి? తల్లి చక్కటి ప్రశ్న వేసింది. ధ్యానంలో కూర్చోగానే ఇంక అడగటం మొదలు పెట్టద్దు. నాకు జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలి. ధ్యానం కాదు, అట్టగా అడగాల్సింది. ఫస్ట్ ఒక సంకల్పం పెట్టుకోవాలి. సంకల్పం చేసేటప్పుడు మీరు ధ్యానం చేయొద్దు. ఒక సంకల్పం చక్కగా మీరు అన్నాడు. నాకు ఎట్లా అడగాలో తెలుసా? అది కూడా నీకు ఏది మంచిదో నువ్వే నిర్ణయించుకోవద్దు. నీకు ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది నీకు మంచిదో కాదో నీకు తెలియదు. మా అమ్మాయికి పెళ్ళి కావాలి, పెళ్ళి కావాలి, పెళ్ళి కావాలి. తదాస్తు, పెళ్ళి కావాలి కదా, పెళ్ళి అయింది. పెళ్ళైన 3 నెలల్లో వాడు తాగుబోతూ తిరుగుబోతూ. అదేంటి అట్లాంటి అల్లుడిని ఇచ్చావు నాకు? నువ్వేమడిగావు? పెళ్ళి కావాలి నన్ను చేశాను అంతవరకు. అందుకని నాకు అట్లాంటి అల్లుడు కావాలి, ఇట్లాంటి అల్లుడు నన్ను అడగలేదుగా, పెళ్ళి అడిగా చేసి నాకు తెలిసి జరుగుద్దని. అట్లా ఉండాలి. నీకు ఏది మంచి కావాలో నువ్వే నిర్ణయించుకొని అడిగితే నీకు ఏది అడిగితే అది ఇస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది అడిగితే అది ఇస్తుంది. ఆ ఇచ్చేటటువంటి ఎట్లా వస్తుంది? ఒకటే రాదు, దానితో పాటు ప్యాకేజ్ ఉంటుంది. ప్యాకేజీతో సహా వస్తుంది నీకు. నాకు అదే కావాలి, పక్కనుండే ప్యాకేజ్ వద్దు. కుదరదు. అడిగితే ప్యాకేజ్తో మొత్తం ఇస్తా, ఒక్కటి మాత్రం అంటే కుదరదు. ఎందుకంటే దాంతో పాటు కొన్ని ఉంటాయి, పక్కన దాంతో పాటు కొన్ని ఉంటాయి, అవి కూడా ఇస్తా. పెళ్ళి కావాలి, పెళ్ళి, పిల్లలు కావాలి, తదాస్తు ఇచ్చాను. ఓకే, ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కోడలు వస్తుంది, కోడలు వచ్చిన తర్వాత నీ కొడుకుని తీసుకెళ్ళిపోద్ది, నిన్ను ఒంటరిగా చేస్తుంది, నిన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో చేస్తుంది, తర్వాత నీకు డబ్బులు పంపించదు. ఇదేంటి ఇట్లాంటి కోడలు నుంచి? అదంతా నష్టం. నువ్వేం అడిగావు? కొడుకు కావాలని అడిగావు, కొడుకునిచ్చా. ఇవన్నీ వద్దని ఎట్టు కుదురుద్ది? ఇదంతా పాటు ప్యాకేజ్ వస్తుంది. అందుకని
మీరు అడిగేటప్పుడు ప్యాకేజీని కూడా దృష్టి పెట్టుకొని అడగాలి. లేకపోతే ఇంకేమని అడగాలి తెలుసా? అమ్మా విశ్వం, నేను కొడుకు కావాలని అనుకుంటున్నాను, నాకు కొడుకు రావటం మంచిదైతే నాకు ఇవ్వు అన్న అడిగావనుకో, అబ్బో వీడు నా మీద పెద్ద బాధ్యత పెట్టాడు, నాకు కొడుకు కావాలంటే ఇచ్చేస్తే అయిపోయా, ఒక్క నిమిషంలో అయిపోయింది. వీడు అంటే వీడి జీవితం మొత్తాన్ని నువ్వే ఆలోచించి నాకేది మంచిదో కావాలంటే అది ఇమ్మన్నాడు. ఓ వీడు పెద్ద బాధ్యత పెట్టాడు. కానీ అందరూ అడిగినట్టుగా అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మొత్తం నీ యొక్క 100 ఏళ్ల జీవితాన్ని మొత్తాన్ని ఒక్కసారి మొత్తాన్ని తీసి అప్పుడు నీకు ఏది మంచిదైతే అది ఇస్తాం. అందుకని ఏమంటారు సార్, నీకు ఏది కావాలో నువ్వు అడిగితే దాన్ని ప్రేయస్సు అంటారు, ప్రియమైనది. విశ్వం నీకు ఏది మంచిదో అది ఇస్తే దాన్ని ఏమంటారు తెలుసా? శ్రేయస్సు అంటారు. కఠోపనిషత్తులు చెప్తుంది. అందుకని విశ్వాన్ని 2 రకాలుగా అడగచ్చు. విశ్వం, నేను అడిగేది మంచిదైతే నాకు ఇవ్వు, ఒక పద్ధతి. మంచిదో చెడుతో నువ్వు నిర్ణయించొద్దు, నేనే నిర్ణయించుకుంటున్నా, అడిగాను ఇచ్చేసాయి, ఇస్తా, తీసుకో. అయితే నువ్వు అడిగింది నీకు ఇస్తా, తర్వాత వచ్చే ప్యాకేజీని గురించి మళ్ళీ నన్ను అడిగితే మాత్రం ఒప్పుకోను. అట్లా కాదు, నన్ను నిర్ణయించమంటావా, నిర్ణయిస్తా, నీకు ఏది మంచిదైతే అది ఇస్తా. అలా ధ్యానం చేయబోయే ముందు ఒక సంకల్పం పెట్టుకోవాలి. నాకు ఇది కావాలనుకుంటున్నాను విశ్వం, నాకు ఇది మంచిదైతే ఇవ్వు, అది నాకు మంచిది కాకపోతే ఇది, ఎందుకంటే నేను నీకు అంకితం చేసుకుంటున్నాను, నేను నీ బిడ్డ లాంటి వాడిని. కాబట్టి ఒక తల్లి బిడ్డ ఎన్నెన్నో అడుగుతుంటుంది, తల్లిని అడిగినన్నీ తల్లి ఇవ్వదు. ఏది మంచిదైతే ఆ కొడుక్కి బిడ్డకి అది కొనిస్తుంది. అదే భగవంతుడు కూడా. కాబట్టి బిడ్డ అడిగినట్టుగా అడుగుతున్నాను, తల్లి నాకు మంచిదైతే ఇవ్వు అని సంకల్పం చేసుకోవాలి. ఏదైనా సంకల్పం చేసుకునేటప్పుడు ఎట్టుండాలంటే ఆ సంకల్పం నీకు ఉపయోగపడాలి, నీతో పాటు నీ చుట్టూ ఉండేటటువంటి 10 మందికి ఉపయోగపడాలి. అట్లా ఉండాలి సంకల్పం. అంతేగాని నేను లక్షాధికారిని కావాలి, నా పక్కన ఉన్నోడు దివాలెత్తాలి అన్నట్టు ఇది విషయం ఒప్పుకోదు. వాడు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అప్పుడు విశ్వానికి వీడికి ఇస్తాను. కాబట్టి అలా అడిగి ఏదైతే మంచిదో చుట్టూ 10 మందికి కూడా మంచిదో చెప్పి ఊహించి అలా ఒకసారి సంకల్పం చేసుకొని అప్పుడు ధ్యానంలో కూర్చో. ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రం ఇంకేం ఆలోచించదు. ధ్యానంలో కూర్చో. అలా రోజు ధ్యానంలో కూర్చొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు కోరుకున్నావో, ఇది మళ్ళీ సైన్స్లోకి వెళ్ళిపోతున్నావు, మీ మెదడులోకి నీ మనసులో నుంచి నీ మెదడులోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి ధ్యానంలో పోయి అక్కడ మెదడులో కూర్చున్న తర్వాత అప్పుడు విశ్వం తన పని చేయటం మొదలుపెడుతుంది. విశ్వం తన పని చేయడం మొదలుపెట్టి నీకు ఎప్పుడు ఎట్లా రావాలో అన్నీ అనవసరం, ఇక నువ్వేం మర్చిపో, అది జరిగిపోతుంది అంతే. ఎప్పుడైతే నువ్వు సంకల్పం చేసి ధ్యానం మొదలుపెట్టావో నీ పని అయిపోయినట్టు అనుకో, అయిపోయిందంతే. ఇక ఏం చేయాలో మొత్తం విశ్వం చూసుకుంటుంది. నిన్ను ఎవరెవరితో పరిచయం చేయాలో, ఎవరెవరు నిన్ను కల్పించాలో, ఏమేం చేయాలో మొత్తం నీ చేత చేపిస్తుంది. అంతా నువ్వు చూపించిందంతా నువ్వు చేస్తూ ఉండటమే అంతే. చెప్పి నువ్వు అడిగింది జరిగేదాకా విశ్వం నిన్ను వదిలిపెట్టదు. ఇది అక్షరాల నిజం. ఏమ్మా? ఓకే, ఇప్పుడు వాళ్ళు అనుభవం అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇదంతా చెప్పేది ఏంటంటే ఇంకేమన్నా ఉన్నప్పుడు ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయమ్మా? అమ్మా ఆరోగ్యాన్ని అంతే, ఆరోగ్యాన్ని గురించి కూడా సంకల్పం. టైం ఉందా? అంటే పిరమిడ్ శక్తి అంటే పిరమిడ్ గురించి కానీ రెండింటికి టైం లేదేమో, చూస్తాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పినటువంటి వాడికి కొన్ని దృష్టాంతరాలు ఇస్తే మీకు గట్టిగా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే నేను ఎవరికి చెప్పాను కదా, ఇది ఎంతవరకు నిజమో ఏంటనేది మీకు తెలియాలి కదా. అది చెప్పడానికి నా లైఫ్ని గురించి కొంచెం చెప్తే మీకు అది అర్థమవుతుంది. అంటే నేను అన్నేంటి, విశ్వాన్ని మనం ఏం అడిగితే అది ఇస్తుంది. విశ్వం
మనం గనక మంచిది అడిగినప్పుడు అది తప్పనిసరిగా నెరవేరుస్తుంది అని చెప్పి కదా జరిగింది. నా విషయంలో ఏం జరిగిందో చెప్తాను. నేను చిన్నప్పుడు విశ్వాన్ని అందరూ ఎన్ని కోరికలు అడుగుతారండి విశ్వాన్ని? మామూలుగా సంకల్పం ఒకటి అడుగుతారు. నేనేమడిగాను, ఎన్ని అడిగానో తెలుసా? 3 అడిగా. ఒకదానికి సంబంధం లేదు. 3 కావాలని అడిగా. ఒకదానికి సంబంధం లేదు. అవన్నీ నాకు అనవసరం. నాకు 3 కావాలి, నువ్వు ఇవ్వాలి, అంతే. ఏంటో ఏమడిగారో తెలుసా? నేను టీచర్ని కావాలి. ఇంకోటి ఏమడిగాను తెలుసా? డాక్టర్ని కావాలి. 3వది ఏమడిగాను తెలుసా? నేను ఆధ్యాత్మికంగా ఈ రకంగా క్లాసులు చెప్పాలి. 3 అడిగా. అసలు ఈ 3కి ఏమైనా సంబంధం ఉందండి? ప్యాకేజీలు మీరు అడిగింది మంచిదే కదా. ప్యాకేజీలు ఒకటి కాదు, ప్యాకేజీలు కూడా వచ్చినాయి అమ్మా. కరెక్ట్. టీచర్ని కావాలి, డాక్టర్ని కావాలి, ఆధ్యాత్మికంగా ఈ రకంగా ఒక పెద్ద గురువుగా నేర్చుకొని నేను కూడా భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు చెప్పేటటువంటి స్టేజ్కి ఎదిగి నేను ఆధ్యాత్మిక జీవనం గడపాలి అని 3 ప్రశ్నలు అడిగాను. చిన్నప్పుడు మా నాన్న చేసి పొదుగుకు పొడుస్తూ ఉంటే అప్పుడు ఇంత గొప్ప కదా, సత్యసాయిబాబా డివోటీ. నేను సత్యసాయిబాబా వెళ్ళి ఆయన చేసేటటువంటి ఫ్రీ స్కూలు, ఫ్రీ హాస్పిటల్ ఇవన్నీ చూసి ఆయనలాగా నేను కావాలని కోరుకున్నాను 11 ఏళ్ళప్పుడు. విశ్వం ఎస్ అయిపోతే ఫస్ట్ ఏమయ్యాను తెలుసా? ప్యాకేజీ. ఫస్ట్ ఏమయ్యాను తెలుసా? గుంటూరులో పట్నం బజార్లో పత్తి మందులు అమ్ముకునే పురుగు మందుల వ్యాపారం పెట్టించింది నా చేత విశ్వం. గుంటూరులో పట్నం బజార్లో పురుగు మందుల వ్యాపారం. నేను అడిగింది ఏంది? విశ్వం ఇచ్చింది ఏంటండి? ఇదే ప్యాకేజ్. పురుగు మందుల వ్యాపారం అండి నా చేత. పురుగు మందు వ్యాపారం కాగానే మరి నువ్వు అడిగావు కదా, నీ లైఫ్ మొత్తం చూస్తున్నాను, నీకు ఇప్పుడు ఏం కావాలో అది కదా. ఓకే, ఎందుకు పురుగు మందుల వ్యాపారం పెట్టింది? రేపు డాక్టర్ మెడికల్ ఎంట్రన్స్ రాసి రవి కాలేజీలో కోచింగ్ తీసుకున్నాను. విశ్వంలో డాక్టర్ కావాలని చేయొచ్చు, ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివాను, బైపీసీ తీసుకున్నాను, రవి కాలేజీలో కోచింగ్ తీసుకున్నాను, మెడికల్ ఎంట్రన్స్ రాశాను, సీట్ వస్తే డాక్టర్. నో, నువ్వు నేలకేసి గీసుకున్న, ఒకసారి రాసా ఫెయిలు, రెండోసారి రాసా ఫెయిలు, మూడోసారి ఫెయిలు, నాలుగో రాసా ఫెయిలు, ఐదోసారి రాసా ఫెయిలు. ఇక నువ్వు మెడికల్ ఎంట్రన్స్ రాయడానికి నీ ఏజ్ సరిపోదు అన్న వరకు మెడికల్ ఎంట్రన్స్ రాసా. నో, క్వశ్చనే లేదు. నువ్వు డాక్టర్ అయ్యే ప్రసక్తే లేదు. తీసి అవతల పారేస్తా. ఏంది నేను అడిగింది ఏంటి? విశ్వం చేస్తున్నది ఏంటి? ఇచ్చి పురుగు మందుల వ్యాపారం. అప్పుడు రే నీ పెళ్లి చేసుకోరా, నువ్వు పెళ్ళి చేసుకుంటా. ఎవరు? మా అక్క కూతురు, మా బావ డాక్టరు, హాయిగా నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు. అందమైన అమ్మాయి, కోట్ల ఆస్తి, డాక్టర్ అయితే తీసుకెళ్ళి, మా బావ డాక్టర్ కాబట్టి తీసుకెళ్ళి ఆ ప్రాక్టీస్ పెట్టుకొని కూతురు నేను అందరం, అక్క నేను మా బావ అందరం కలిసి ఒకచోట ఉన్నారని మా అక్క బావ కళ్ళగన్నారు. ఆ అమ్మాయిని చేసుకోవాలి నేను. తీరా ఎప్పుడైతే నేను డాక్టర్ కాలేదో మా అమ్మ నాన్న పోయి, అమ్మ పద్మజని ఇచ్చి పెళ్లి చేస్తాడు. నో నాన్న, డాక్టర్ అయితే ఇద్దాం అనుకున్నావు కానీ పురుగు మందుల వ్యాపారం పెట్టుకునేవాడికి మా కూతురు నుంచి దాని గుర్తుకు వస్తావా మేము? వేరే సంబంధం చూసుకున్నానా అని. చూడండి విశ్వం, అందమైన అమ్మాయి, కోట్ల డబ్బులు, సుఖమైనటువంటి జీవితం పోయిందే అని చెప్పి బాధపడుతూ
ఇప్పుడు నేను చేసుకున్నటువంటి అమ్మాయి ఒంగోలులో కనకదుర్గ అనేటువంటి అమ్మాయిని చేసుకున్నాను. ఏం చేస్తావు, ఎవడో ఒకడు అప్పుడు పిల్లలు నిలపడానికే కష్టం. ఆమెకు తెలుసు ఆమె ఏం చేసిందో కూడా చెప్తా. ఆమెను విశ్వం నాకు ఎందుకు చెప్పించిందో కూడా చెప్తా. ఆమె చెప్తే ఇంకేమీ లేదు, మీ కళ్ళ నీళ్ళు వస్తాయి ఆమె గురించి చెప్తా. కానీ ఆమెను లాగి తీసి పక్కన పడేసి అరే ఈమెను చేసుకోరా అని చెప్పి అప్పుడు చాలా జరిగింది. ఆమెను చేసుకున్నాం. ఈమెను చూడంగానే అబ్బా అందమైన అమ్మాయి పోయింది, నువ్వు దొరికావు, కోట్ల ఆస్తి పోయింది, నువ్వు దొరికావు అని చెప్పి కొంచెం అయిష్టంగానే కాపురం మొదలుపెట్టిన తర్వాత ఉండంగా బాగా జరిగింది. 2-3 సంవత్సరాలు గడిచినాయి. కంపెనీ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్, పెస్టిసైడ్స్ ఇండియా అనేటువంటి కంపెనీకి నా డిస్ట్రిబ్యూషన్. వాళ్ళకి నాకు వాళ్ళు మందులు ఇస్తారు, నేను బ్యాంకు గ్యారంటీ ఇస్తాను వాళ్ళకి. నేనేమో డీలర్లకు ఇస్తాను, డీలర్లేమో రైతులకు ఇస్తాను. ఒకరోజు కరువు వచ్చింది, ఒక సంవత్సరం. రైతులు డీలర్లకు ఎగ్గొట్టారు, డీలర్లు నాకు ఎగ్గొట్టారు. నా దగ్గర మాత్రం కంపెనీ వాడు మొత్తం దివాలా, ఉన్న డబ్బులు మొత్తం అయింది. నెలకు అద్దె కట్టడానికి జీతం కూడా డబ్బులు కూడా లేని పరిస్థితులు. అప్పుడు నా వైఫ్కి చెప్పాను, దుర్గా దివాలెత్తాను, పైసా డబ్బులు లేవు, నిన్ను ఎట్టా బతికించుకోవాలో కూడా నాకు తెలియదు. మళ్ళీ ఎట్టో గట్ట నేను తట్టుకునేదాకా మీరు మీ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళి ఉండు, నువ్వు బాగా బతికిందానివి. నేను ఎట్టో గట్ట కష్టపడి మళ్ళీ నా మీద నేను నిలదొక్కున్న తర్వాత నేను తెచ్చుకుంటాను నిన్ను అని చెప్పి అడిగితే ఏమన్నా తెలుసా, సావో బతుకో, సావో రేవో మీతోనే ఉంటా. ఇప్పుడు చెప్పండి అమ్మా, సావో రేవో. అంతేగాని మా అమ్మ నాన్న ఇంట్లో అడుగు పెట్టాడు వెళ్దాం, ఇప్పుడు కాదు, మళ్ళీ మీరు నిలబెట్టుకున్న తర్వాత వెళ్దాం, ఇప్పుడు మాత్రం వెళ్ళే ప్రసక్తి లేదు, మీతో పాటే ఉంటాను. అందుట్లో ఈ పరిస్థితులు మిమ్మల్ని వదిలిపెట్టుకోవటమా, వస్తేనే లేదు, సావో బతుకో మీతోనే ఉంటాను చేద్దాం. అప్పుడు ఒంగోలులో ఇక ఏం చేయాల్సిన పరిస్థితులు అర్థంలో స్కూల్ పెట్టా, ఆదిత్య పబ్లిక్ స్కూల్ పెట్టారు ఓన్గా. కొంతమంది డాక్టర్ల సహాయంతో వాళ్ళు డోర్లు అయితే స్కూల్ పెట్టారు. స్కూల్ బ్రహ్మాండంగా 7-8 సంవత్సరాలు 50 మందితో స్టార్ట్ చేసిన స్కూల్ 100, 3వ సంవత్సరం 200, 4వ సంవత్సరం 400, 5వ సంవత్సరం 800, హాస్టలు, బస్సు, అద్భుతంగా. విశ్వాన్ని నేనేమడిగాను, 3 అడిగాను, టీచరు, డాక్టరు, ఆధ్యాత్మిక. కాబట్టి ఏంటి, ముందే నన్ను డాక్టర్ని చేసింది అనుకో, ఇక టీచర్గా అయ్యేవాడిని ప్రసక్తే లేదుగా. ముందే నన్ను డాక్టర్ని చేసింది అనుకో, ఆ అమ్మాయిని చేసుకునేవాడిని. నాకు ఆ అమ్మాయి ఇస్తే నా జీవితం బాగుండదు, ఈ అమ్మాయి. కాబట్టి ఏం చేసింది, రే నువ్వు ఇప్పుడు డాక్టర్ అయితే నువ్వు దారి తప్పుతావు, అందుకని ఇది కాదు నేను డాక్టర్ని చేయాల్సింది. ముందు నువ్వు టీచర్ అడిగావు కదా, కాబట్టి డాక్టర్ని పక్కన పెడతాను, ముందు టీచర్ని చేస్తాను. టీచర్ అయితే ఆ అమ్మాయి దూరం వెళ్ళిపోద్ది, ఆ అమ్మాయి దూరం వెళ్ళిపోతే ఈ అమ్మాయిని కడతాను, అప్పుడు నీ జర్నీ బాగుంటుందిరా అని చెప్పి ముందు టీచర్ని చేశాను. ఇష్టం చేసిన తర్వాత 6 ఏళ్ళు జరిగిన తర్వాత అప్పుడు అమెరికన్ కాన్సులేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది, నువ్వు అమెరికా వెళ్ళడానికి నీ వీసా రెడీ అయ్యింది, నువ్వు వెళతావా అని. అంటే ఏంటంటే మా అన్నయ్య ఎప్పుడో అంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అమెరికా వెళ్ళి మా ఫ్యామిలీ అందరికీ అప్లై చేశాడు. మేమందరం మర్చిపోయాం అసలు ఆ విషయం, మాకు గుర్తు వెళ్ళలేదు. ఎప్పుడో సడన్గా లెటర్ వచ్చింది అమెరికన్ కాన్సులేట్ మద్రాసు నుంచి. వెళ్ళాలా వద్దా, స్కూల్ బ్రహ్మాండంగా ఉంది, లక్షలు సంపాదిస్తున్నాను, వెళ్ళాలా వద్దా. ఇక అది చేసి అమెరికా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. స్కూల్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను. నేను అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి నాకు 38 సంవత్సరాలు. అమెరికా వెళ్ళిన తర్వాత మా అన్నయ్య డాక్టర్ అయితే ఆయన ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇండియాకి వచ్చి 40 ఏళ్ల వయసులో మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యారు.
అదేంటి 40 ఏళ్ళ వయసులో మెడికల్ కాలేజ్ ఎట్లా చేయాలో వీళ్ళు అని చెప్పి ఆలోచిస్తే మా మామయ్యను పంపించి దుర్గవాడ నాన్ని కర్ణాటకకి వెళ్ళి డబ్బులు కడితే ఏమన్నా మెడికల్ కాలేజీలో చేర్చుకుంటారా కనుక్కోండి అని చెప్పి పంపించాను. ఆయన వెళ్ళి కనుక్కొని ఏమని ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటే ఏజ్తో సంబంధం లేదు, డబ్బులు కట్టి డొనేషన్ కడితే చేర్చుకుంటారు అని చెప్పి నాకు చెప్పాడు. 2 సంవత్సరాలు పనిచేశాను, డబ్బులు మిగిలించుకున్నాను, భార్యను అందరిని వేసుకొని మళ్ళీ 40 ఏళ్ళ వయసులో కోలార్ వచ్చి డొనేషన్ కట్టి మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. 40 ఏళ్ళు ఆ రకంగా చదివి అన్ని ఎగ్జామినేషన్స్ 40 ఏళ్ళ వయసులో ఎగ్జామినేషన్స్ అన్నీ పాస్ అయ్యి మళ్ళీ అమెరికా వెళ్ళి అమెరికాలో పరీక్షలన్నీ పాస్ అయ్యి 50 ఏళ్ళ వయసులో డాక్టర్ని అయ్యా. ఈమెతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాను డాక్టర్ కావడానికి. నాకు అద్భుతంగా సహాయం చేసింది ఆమె, నా భార్య. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి టైం లేదు. డాక్టర్ని అయ్యా. డాక్టర్ని అయిపోయిన తర్వాత డాక్టర్గా బాగా సంపాదించాను. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, తొందరగా సంపాదించి. ఎందుకంటే నాకు ఇంకా పనులు ఉన్నాయి, ఇంకా వేరే చేయాల్సిన పనులు ఉన్నాయి. నిదానంగా చేస్తే లాభం లేదు. బాగా 7 days 3 jobs చేసి నాకు ఆర్థికంగా ఉన్నటువంటి కళలు అన్నీ తీర్చుకున్నాను. నా కోరిక ఏంటో తెలుసా? వాటర్ ఫ్రంట్ ఇల్లు కావాలి, వెనకంతా నీళ్లు ఉండాలి, ఆ నీళ్ళను చూస్తూ నాకు ఇల్లు ఉండాలి, బెడ్రూమ్లో నుంచి చూస్తే నీళ్లు కనపడాలి. నా కోరిక. పెద్ద మెర్సిడీస్ బెంజ్ కారు కొనాలి. అమెరికాలో దిగంగానే నేను అనుకున్న కోరికలు. విశ్వాన్ని అడిగింది, చెప్పా, ఏరా డాక్టర్ని కావాలన్నావు, అయ్యావా? అయ్యా. టీచర్ని కావాలన్నావు, అయ్యావా? ఓకే. ఇల్లు కావాలన్నావుగా, కొనుక్కో. వాటర్ ఫ్రంట్ ఇల్లు కొనేసాను. మెర్సిడీస్ బెంజ్ కారు అడిగావుగా, కొనుక్కో. మెర్సిడీస్ బెంజ్ కారు కొనేసాను. పిల్లలకు పెళ్ళిళ్ళు చేశా, అయిపోయింది. 2 అమ్మాయిలు. దీని తర్వాత సడన్గా సత్యసాయి బాబా బాడీ వదిలేశారు. ఇంకోటి అడిగా, ఏంటది? ఆధ్యాత్మిక. 2 ఇచ్చాడు. ఇప్పుడు 3వది అడిగావు కదా, రెడీ అవ్వు. ఓకే. సత్యసాయి బాబా తన బాడీ వదిలిపెడితే ఒక లివింగ్ గురువు కావాలి, ఆయన దగ్గర కూర్చొని నేను నేర్చుకోవాలి అని చెప్పి తిరుగుతూ ఉంటే కళామందిలో స్వామి బోధానంద సరస్వతి అనేటువంటి ఒక ఆయన నా గురువయ్యాడు. గురువైన తర్వాత అప్పుడు నేను ఉండేటువంటి ప్లేస్కి ఆయన ఉండేటువంటి ప్లేస్కి 2 గంటల ప్రయాణం. నేను అడిగితే ఆయన ఏమన్నా అంటే, అనిల్ నువ్వు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే నేను నీకు చెప్పగలను, కానీ నువ్వు ఎక్కడో 200 మైళ్ళు దూరంలో ఉంటాను. ఎట్లంటాను, కష్టం స్వామి, నేను రాలేను. కాకపోతే వీకెండ్ వచ్చి ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే వచ్చి మీ దగ్గర తెప్పించుకొని వెళ్తుంటాను, నాకు అక్కడ ఇల్లు ఉంది, నాకు కష్టము అని అంటే, ఏదో ఒకటి చేద్దామని ముందు స్టార్ట్ చేద్దామని చెప్పి ఎవ్రీ వీకెండ్ వెళ్ళి ఆయనతో చెప్పించుకుంటూ వస్తున్నాను. కరెక్ట్గా వితిన్ 1 yearలో ఆడ ఆశ్రమం ఏ ఊర్లో అయితే ఉన్నదో ఆ ఊర్లోనే ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి జాబ్ కంటే ఎక్కువ సాలరీ ఇచ్చి నాకు జాబ్ ఇచ్చారు. ఆయన ఆశ్రమం ఏ ఊర్లో అయితే ఉందో ఇమీడియట్గా ఆశ్రమానికి మారిపోయా, ఆ ఊరికి మారిపోయా చేరా. అప్పుడు ఆయన దగ్గర ఉదయం 4 గంటలకు వెళ్ళటం, 7:30 దాకా చెప్పించుకోవటం, 7:30కి ఆఫీస్కి వెళ్ళటం, 8 గంటలకు మళ్ళీ సాయంత్రం 4 గంటలకు రావటం, మళ్ళీ 5 గంటలకు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళటం, రాత్రి 9 గంటల దాకా చెప్పించుకోవటం. ఆయన సాటర్డే సండే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఆశ్రమం నన్ను డైరెక్టర్ చేశారు, ఆయన ట్రస్టీ ఆఫ్ ద ఆశ్రమం. ఇదంతా చేసి 60వ సంవత్సరం వచ్చిన తర్వాత నాకు షష్ఠి పూర్తి చేసి, అనిల్ నీకు కావాల్సినవి మొత్తం చెప్పేశాను, నువ్వు ఇండియా వెళ్ళిపోయి వానప్రస్థ దీక్ష ఇస్తాను నీకు. ఆ వానప్రస్థ దీక్ష నాకు ఇచ్చి, ఆ వానప్రస్థ దీక్షలో ఆచార్య అనేటటువంటి ఒక టైటిల్ ఇచ్చి, నువ్వు ఇండియా వెళ్ళి నువ్వు చెప్పినటువంటిది ప్రచారం చెయ్యి అని చెప్పంటే ఓకే అని చెప్పి ఇక నేను ఇచ్చినటువంటి ఒక జాబ్కి రిటైర్మెంట్ తీసుకొని ఇళ్ళు అమ్మేసేసి చేస్తూ ఉంటే ఒకటి జరిగింది.
అప్పుడు నా వైఫ్ కొంచెం సాడ్గా ఉంది. ఎందుకు దుర్గా బాధపడుతున్నావు, ఇండియా వెళ్ళటం ఇష్టం లేదా అంటే ఆ ఒకే మాట ఉంది, ఏమంటే మనకి 2 ఆడపిల్లలు, పెద్దమ్మాయి చక్కగా పెళ్లి చేసాం, మనవాడు పుట్టాడు, హ్యాపీగా ఉంది. చిన్నమ్మాయికి పెళ్లి కాలేదు కదా, పెళ్లి చేసి వెళ్తే బాగుంటుంది అని అమ్మాయి చేసుకోవట్లే. 35 ఏళ్ళు. అమెరికాలో ఆడపిల్లలు అంతే, నాకు పెళ్ళి ఇంపార్టెంట్ కాదు, నాకు ప్రొఫెషన్ ఇంపార్టెంట్, లాయర్ బాగా సంపాదిస్తుంది, నాకు పెళ్ళి ఇంపార్టెంట్ కాదా. సరే చేసేసి, సరే ఏం చేయమంటావనంటే, సరే లేదు వెళ్ళిపోదామనంటే, అప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసి, అమ్మ మీరు ఎటు ఇండియా వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళబోయే ముందు కనీసం నా దగ్గర ఒక 6 నెలలు ఉండిపోండి, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తానేమో, మళ్ళీ నాన్న మళ్ళీ వెనక్కి రాడు, ఒకసారి ఇండియా వెళ్ళిపోతే ఇదంతా చేస్తారు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర ఏడిస్తే, వాళ్ళమ్మ నాకు చెప్పలేక ఎందుకు అట్టుంటావు అంటే అప్పుడు చెప్పింది, ఓకే ఏమన్నా ఇండియా వెళ్ళటం మానుకోవటం లేదు కదా, ఒక 4 నెలలు లేట్గా వెళ్తాం అంతే కదా, ఏముంది అట్నే వెళ్ళి అమ్మాయి దగ్గర అట్నే 4 నెలలు ఉండిపోదామని చెప్పేసి ఇక్కడి నుంచి డాలస్ మూవ్ అయ్యాం. చూడండి విశ్వం ఏం చేస్తుందో. డాలస్కి వెళ్ళంగానే ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ రోజు చెవిలో జోరికలాగా పెళ్లి చేసుకో అని చేస్తుంటే, ఒక నెల తిరగంగానే అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకోగానే నా చేత ఇల్లు కొనిచ్చింది. పెద్ద అమ్మాయికి మధ్య ఇంట్లో చేసాం, చిన్న అమ్మాయికి ఇల్లు లేకుండా అద్దె కొంపలో ఎంత చేయాలి, చిన్న అమ్మాయికి కూడా 10 ఇంట్లో చేయాలని చెప్పి నా చేత ఇల్లు కొనిచ్చింది. ఇంట్లో చేరాం. ఇంట్లో చేరిన కరెక్ట్గా 1 మంత్కి ఒకరోజు సాయంత్రం మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి, నాన్న మీ ఇద్దరికి గుడ్ న్యూస్, నేను ఒక అబ్బాయిని చూసుకున్నాను. ఆమె చూడంగానే నా గుండెల్లో మళ్ళీ రైళ్ళు ఎవరిని చూసుకుందో, ఈమె ఏ దేశస్తుడిని చేసుకుందో, వాడి తెలుగు మాట్లాడతాడో లేదో, అమెరికాలో కదా, చెప్పి భయపడతా ఏంటమ్మా అబ్బాయి పేరు, కానీ పేరు తెలిస్తే కనీసం ఏందో తెలుస్తుందిగా, అది మా అబ్బాయి పేరేందమ్మా అని అడిగా. ఏం చెప్పిందో తెలుసండి, సప్త ఋషి అని చెప్పి. అబ్బాయి పేరు సప్త ఋషి, వెస్ట్ బెంగాల్ బ్రాహ్మడు. అమ్మాయ అనుకున్నా. అమ్మ సాయంత్రం తీసుకొని రా అమ్మ ఒకసారి అని చెప్పి తీసుకొని వస్తే 6 అడుగుల 2 అంగుళాలు, మా అమ్మాయి 4 అడుగుల 11 అంగుళాలు. అసలు వీళ్ళిద్దరికీ ఎట్ట కుదిరిందా అని చెప్పి అనుకుంటా ఉంటే, ఒక్కళ్ళు వదిలిపెట్టి ఒక్క క్షణం లేరు. పెళ్లి చేసేయగానే వెంటనే ఇల్లు కొనుక్కున్నారు, మా ఇంటి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఏం దొరికా పెళ్ళి అయిపోయిందిగా వెళ్ళిపోదామంటే, వెళ్ళిపోదామండి ఇక నాకేం అయిపోయింది కదా. తిరుగుతూ ఉంటే రవీంద్ర అనేటువంటి ఒక ఆయన వాకింగ్ చేస్తూ ఉంటే పరిచయం అయ్యాడు. ఏ ఊరండి మీదంటే, ఏ ఊరండి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేశాడు, ఏమండి పలానా వాళ్ళ ఇంట్లో ఈరోజు ధ్యానం జరుగుతుంది, మీరు ఖాళీగా ఉంటే వస్తారా అని అడిగాడు. వస్తానండి అని చెప్పాడు. 3 గంటలకు ధ్యానంకి వెళ్ళి కూర్చున్నా, ఏమో ఓకే ఇక ధ్యానం చేసి కూర్చున్నా చెప్పా. చేస్తుంటే అప్పుడు ఆయన ఈ ఆనాపానాసతి ధ్యానం గురించి చెప్పాడు. ఉదయం క్లాసులో చెప్పాను కదా. ఆయన చెప్పంగానే భగవద్గీతలో శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో ఆత్మ సంయోగంలో ధ్యానం ఎలా చెప్పారో అలా చెప్పాడు. నాకు ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోయింది. ఆ రోజు ధ్యానం చేసిన తర్వాత నాకు బాగా హ్యాపీగా అనిపించి, అప్పటికి నేను ధ్యాన ప్రచారం డాలస్లోనే మొదలుపెట్టాను. మా ఇంట్లోనే సంబోధ్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని పెట్టి చిన్నపిల్లల్ని పెద్ద పిల్లల్ని ఎవ్రీ సండే తీసుకొచ్చి వాళ్ళకి దానం చెప్తూ, వాళ్ళ క్లాసులు చెప్తూ, సేవ చేస్తూ, మళ్ళీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి కొంతమంది ఇల్లు లేక అనాథలకు కొంతమంది అన్నం పెడుతూ, ఇవన్నీ చేస్తూ ఉంటే చివరికి 68 ఏళ్ళు లాస్ట్ ఇయర్ అనిపించిన తర్వాత, దుర్గా ఇంత అయిపోయింది, ఇక ఇండియా వెళ్ళి నేను ఫుల్ టైమ్గా చెయ్యాలి అని చెప్పి వచ్చేసాను. ఇండియా వచ్చిన తర్వాత వచ్చి కూర్చున్నా, కానీ ఎవరు తెలియదు నాకు ఇండియాలో అసలు. ఇక్కడ వాళ్ళు ఎవరు తెలియదు. అంతకుముందు విజయసారథి అనేటువంటి ఒక ఆయన, నేను డాలస్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చాడు, వాళ్ళ పిల్లల్ని చూస్తాను. అప్పుడు ఎవరో పరిచయం అయ్యారు. రాగానే విజయసారథి గారికి ఫోన్ చేశాను, సార్ నేను ఇక్కడ వచ్చాను అండి, నేను వస్తున్నాను డాక్టర్ గారు అన్నారు. వచ్చాడు.
వచ్చినటువంటి మరుసటి రోజునే వచ్చాడు. ఏంటండి ఏం చేయాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉంటారంటేను, ఇదండి ఇండియాలో కొంచెం ధ్యాన ప్రచారం చేయాలని చెప్పి వచ్చాను అంటే ఏమన్నాడు తెలుసా, రేపు ఉదయమే మీ ప్రయాణం అండి అన్నాడు. రేపు ఉదయమే మీ ప్రయాణం అన్నాడు. అదేంటి సార్ రేపు ఉదయం అంటే, నేను అసలు ఏం చెప్పాలో కూడా ఆలోచించుకోలేదు. రేపు ఉదయం అంటేను అదంతా అనవసరం సార్, మీరు ధ్యానం అన్నారు, ప్రచారం అన్నారు, క్లాస్ రెడీగా ఉంది, రేపు ఫుల్ డే క్లాసు, పౌర్ణమి ధ్యానం. ఎక్కడండి? కొర్నెపాడు గ్రామంలో అని చెప్పి 1 డే ఫుల్ టైం క్లాస్ తీసుకున్నా. అక్కడ మొదలైన తర్వాత 2.5 నెలలు ఇక్కడ ఉన్నాను. 15,000 కిలోమీటర్లు సుధాకర్తో, 15,000 కిలోమీటర్లు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 15,000 కిలోమీటర్లు తిరిగి 55-60 క్లాసుల్లో చెప్పాను. చెప్పిన తర్వాత ఏప్రిల్ వచ్చింది, ఎండలు మండిపోతున్నాయి. నాకు అలవాటు లేదు ఈ ఎండలు. నేను వెళ్తున్నాను సార్, నా వల్ల కాదు ఈ ఎండల్లో తిరగటం అని చెప్పి అమెరికా వెళ్ళిపోయా. అమెరికా వెళ్ళిపోతే విషం ఊరుకుంటుందా? అరే నువ్వు అడిగింది ఏంటిరా? డాక్టర్ కావాలన్నాను చేశా, టీచర్ కావాలన్నాను చేశా, ఆధ్యాత్మిక కావాలన్నా వచ్చేసా, ఇండియా వెళ్ళి ప్రచారం చేయాలన్నా వచ్చేసా. పంపిస్తే ఎండలకు భయపడి మళ్ళీ అమెరికాకు వస్తావా అని చెప్పి నేను మళ్ళీ అక్టోబర్ దాకా పోను, అప్పుడైతే ఎండలు తగ్గుతాయి, బాగొస్తాయి, మళ్ళీ అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా ఉంటాను, 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ అని చెప్పి ప్లాన్ పెట్టుకొని చేస్తే విశ్వం ఊరుకుంటుందా? నిన్ను ఇండియా ఎట్ట పంపించాలో నాకు తెలుసు. నేను పోను, నేను అక్టోబర్ దాకా ఇక్కడే ఉంటా. నిన్ను ఎట్లా పంపించాలో నాకు తెలుసు. ఏం చేసింది తెలుసా? అమెరికాలో 2 నెలలు ఉన్నానో లేదో, ఏప్రిల్ 1కి వెళ్ళాను, ఏప్రిల్, మే, జూన్ 12వ తేదీన ఇండియా నుంచి ఫోను, మీ అత్తగారు సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. దుర్గొక్కడిని పంపించలా. ఏమండి మా అమ్మ బాగలేదు, నేను ఇండియా వెళ్తాను. ఎట్ట వెళ్తావు అంటే ఆమె చెప్తే, అమ్మో నిన్ను ఈ పరిస్థితుల్లో ఒక్కదాన్ని పంపించను, నేను కూడా వస్తా అని చెప్పి టికెట్లు తీసుకుంటే, నార్మల్గా అమెరికా నుంచి వచ్చేవాళ్ళు రౌండ్ ట్రిప్ తీసుకుంటారు పోవటానికి రావటానికి. చాలా ఉంటే రౌండ్ ట్రిప్ ముందు ఏదో ఒక టికెట్ కొనండి, తర్వాత సంగతి నేను అర్జెంటుగా మా అమ్మని చూడాలి అని చెప్పంటే చూస్తూ ఉంటే 1 వే టికెట్, మళ్ళీ ఎప్పుడు పోతానో తెలియదు, ఇద్దరు కలిపి 1 వే టికెట్ తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఆమె రాగానే ఆమె చూసింది కూతుర్ని, నేను కూడా ఆమె చూశాను, ఆ ముందు ధ్యానం చేశాను, మేమందరం చూస్తాం కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం పోతాంలే అమెరికా, వచ్చాను కదా, ఉద్యోగం అంతా మానేశాను కదా అని చెప్పి మళ్ళీ ధ్యాన ప్రచారం మొదలుపెట్టి మళ్ళీ తిరుగుతూ ఉన్నా. ఆ తిరిగే ప్రయత్నంలో మళ్ళీ ఈరోజు వారు పిలవటం, మీ ముందుకు రావటం, మీ రకంగా ఉంటున్నాం. ఇప్పుడు చెప్పండి, మీరు అడిగినది విశ్వం నాకు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చిందా లేదా? ఇప్పుడు చెప్పండి. ఏమండి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఇది చెప్పిన తర్వాత విశ్వాన్ని నన్ను ఇంకా ఏమని అడగమంటారు? మీరు చెప్పండి సార్, ఇది అడగండి సార్, మీకు ఇది లేదుగా, ఇది అడగకూడదా అని అడగండి, చెప్పండి ఏం అడగమంటారు? ఏదైనా చెప్పండి, అడుగుతాను, మీ ఇష్టం, ఏదైనా చెప్పండి, అడుగు, మీరు ఏడు దూరమంటే అటు అడుగుతా. నాకు ఇంకా ఏం కావాలి? ఇంకేం అడగాలి? నేను చెప్పాను కదా ఎట్లా అడగాలి. ఇక ఏం అడగమంటారు నన్ను? ఏం అడగలేదు. అడిగి నేను అలసిపోయా. కానీ ఇచ్చి ఇష్టం అలసిపోలే. ఇంకా అడుగురా అడిగి వద్దు తల్లి, నాకు ఇంకేం వద్దు, ఇచ్చింది చాలు, నన్ను ఇటు బతకరి అనేటటువంటి స్టేజ్కి తీసుకొచ్చి విశ్వం నన్ను వదిలిపెట్టి ఈ రకంగా ఊళ్ళెమ్మడి తిరిగి క్లాసులు చెప్పిస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి. కాబట్టి ఎందుకంత చెప్పానంటే, విశ్వం ఏ అడిగితే అది ఇస్తుంది అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ మాత్రం చెప్పడానికి నాకు ఈ కథ చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా విశ్వం ఏది అడిగితే అది ఇస్తుంది. అది అడిగే చూడండి, నేను అడిగిన దాంట్లో ఏమన్నా స్వార్థం ఉందా? టీచర్ని కావాలనుకున్నాను, నాకు డబ్బులు వస్తాయి, 10 మందికి సహాయం చేస్తాను. డాక్టర్ని కావాలనుకున్నాను, నాకు డబ్బులు వస్తాయి, 10 మందికి సహాయం చేస్తాను.
ఆధ్యాత్మికంగా ఉన్నాను, నాకు ముందు ముందు మోక్షానికి వైపు నేను ప్రయాణిస్తాను, 10 మంది నాతో పాటు తీసుకెళ్తాను. కాబట్టి నేను అడిగినటువంటి వాటిలో చాలా సమంజసమైన కోరికలు, ఎక్కడా స్వార్థం లేదు, ఎక్కడా ఇంకోళ్ళకి ద్రోహం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఈ రకంగా కనుక అడిగితే విశ్వం నీ చేతిలో కీలుబొమ్మ, మీరు ఎట్లా ఆడించాలంటే ఆ రకంగా విశ్వం ఆడుతుంది మీకు కావాల్సినట్టుగా. కాబట్టి ఈ విషయం నమ్మండి, ధ్యానం చేయండి, సత్సంకల్పం పెట్టుకోండి. మీకు ధ్యానంలో సాధించడం లేనిది అనే మాత్రం తెలుసుకోండి. ధ్యానం చేయండి అందరూ. ఒకటమ్మా, మీరు చేసినా చేయకపోయినా అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అనండి. సో హమ్ అంటే కాదు, ఆ భావం అంత భావన అంటే నేను శివుణ్ణి అని చెప్పుకోవటమే. కాబట్టి ఈ రకంగా కనుక చేస్తే మీ జీవితంలో కాదంటూ ఏం లేదు. శివ గారు వెళ్ళిపోయారా? శివ ఇప్పుడు క్వశ్చన్లు ఉంటే అడగండి అమ్మా. ఏమ్మా? తురియాకి సమాధికి యా ఒకటమ్మా, రెండింటికి తేడా లేదు. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చెప్తాను. 2 నిమిషాలు చక్కగా 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఈరోజు అమావాస్య, అద్భుతమైన ధ్యానాన్ని మంచిలో సాధన చేసుకుంటున్నాం, అభ్యాసం చేసుకుంటున్నాం. ఆ విశ్వం నుండి వస్తున్నటువంటి చైతన్యాన్ని, ఆ ప్రేమని, మన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ విశ్వమాతని బిడ్డలుగా మనం ఉన్నాం. తల్లి ఏది పక్కన ఉంటుంది, కానీ తల్లికి దూరం అయిపోయి ఉన్నాం. తల్లికి దగ్గరగా ఉందాం, హాయిగా కళ్ళు మూసుకుందాం. తల్లికి దగ్గరగా ఉండటం అంటే ప్రకృతికి దగ్గరగా ఉండటం. ప్రకృతి అంటే పంచభూతాలు అంటే శ్వాస. మిత్రులారా, శ్వాసతో ఉండటం అంటే మన దగ్గరే దైవాలకు చేరుకునే మార్గము, శక్తి అన్నీ ఉన్నాయి. సైలెన్స్, చక్కగా వాయువులోని ప్రాణాన్ని పంచ ప్రాణాలు పంచవాయువులుగా ఎంత అద్భుతమైన స్థితిని గమనిస్తూ ఉన్నామో 2 నిమిషాలు హాయిగా కళ్ళు మూసుకొని గమనిస్తూ విశ్వానికి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇప్పటిదాకా మనం ఎన్నో పొందున్నాం కదా, కుటుంబాన్ని పొందాం, జాబులు తీసుకున్నాం, గాలి తీసుకుంటున్నాం, ఎన్నో పొందాం. అవన్నీ విశ్వం అనే ఒక శక్తి మాత్రమే ఇది సృష్టించబడుతుందని గ్రహించి ఆ విశ్వమాతకి మనస వాచ కర్మణ ప్రకరణ శుద్ధిగా థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రకృతి బాగుందండి. శివ టీయా అని ఇంకోటి తాగుతారా? ఓకే సార్, థ్యాంక్స్ అండి. చాలామంది ఉన్నట్టున్నారు బాబు. చివరినే మధ్యాహ్నం ఆగా వెళ్ళిపోతారు. అబ్బో అబ్బో అబ్బో
బందోడ్లు అబ్బో. ఎన్ని కిలోమీటర్ల పరిధి ఉంటుందండి?